అందరికీ నమస్తే బాయ్. ఇంకా ఈరోజు సన్ రైజర్స్ వర్సెస్ ఆర్సీబీ ఇంక ఈ రెండు టీములకి అయితే మ్యాచ్ జరుగుతుంది. అది ఎక్కడో కాదు, మన హైదరాబాద్లోనే ఉప్పర్ స్టేడియంలోనే. ఇప్పటికీ చాలామంది ఫ్యాన్స్ అయితే ఆల్రెడీ చేరుకున్నారు. ఇంకొక 1 అవర్లో అయితే మ్యాచ్ స్టార్ట్ అయిపోతుంది. ఇంక ఈ మ్యాచ్ కోసం చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు అనమాట. గెలవాలి 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 అని ఆఖరితో. పైగా 16 పాయింట్లు ఉన్నాం మనం. ఆర్సీబీ వాళ్ళు అయితే 18 పాయింట్లు అయితే ఉన్నారు. ఇంకా ఈ ఐపీఎల్లో అన్ని టీముల్లో కల్లా టాప్ ప్లేస్లో అయితే ఆర్సీబీ ఉంది. ఎక్కువ మ్యాచ్లు కూడా గెలిచింది కూడా ఆర్సీబీ. నెక్స్ట్ గుజరాత్ ఉంది. థర్డ్ ప్లేస్లో మన ఎస్ఆర్హెచ్ టీం అయితే ఉంది. ఇంకా ఎవరైతే కష్టపడి ఆడతారో వాళ్ళే గెలవాలని అందరికీ తెలిసిందే. కానీ ఏంటంటే చాలామందికి అభిమానం ఉంటుంది. ఆ అభిమానం కాస్త అప్పుడప్పుడు హద్దులు కూడా దాటిపోతుంటుంది. చాలామందికి మాకు పిచ్చి అనమాట. ఏం చేద్దాం చెప్పండి అంటే అదొక బానిసలు అయిపోయినట్టు అందరం. కాబట్టి బానిస తత్వం నుంచి అందరం బయటికి రావాలి. ఇంకా అదే కాకుండా ఏ టీం అయితే కష్టపడుతుందో ఆ టీమే ఫైనల్ కప్పు గెలవాలి. అంతేగాని మనం ఎస్ఆర్హెచ్ మన హైదరాబాద్లో గెలవాలి. ఎందుకంటే నేను ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ని, మన హైదరాబాదే. 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి ఒక టీం ఉంది. ఆ టీమే ఎస్ఆర్హెచ్, సన్ రైజర్స్ హైదరాబాద్. సన్ రైజర్స్ హైదరాబాద్ అనే టీము 2 తెలుగు రాష్ట్రాలది. అంతేగాని కేవలం తెలంగాణది, కేవలం హైదరాబాద్కి కాదు. ఇది 2 తెలుగు ప్రజలకి, 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన టీం ఇది ఎస్ఆర్హెచ్ అనేది. కాబట్టి అందరూ దయచేసి బ్యాడ్ కామెంట్లు, నెగిటివ్ ట్రోల్స్ అయితే చేయకండి. అంటే వాళ్ళు గెలవలేరు, వాళ్ళు ఆడలేరు, వాళ్ళే గెలుస్తారు, వాళ్ళు మాత్రం గెలవగలరు, వాళ్ళకే దమ్ము ఉంది, వీళ్ళు వేస్ట్, వీళ్ళ చేత కాదు అనే మాటలు అది రాంగ్. అది మనం గేమ్ అనేది స్పోర్టివ్ అనమాట. అది ఏదైనా సినిమా అయినా గేమ్స్ అయినా అది ఏదైనా కూడా కష్టపడే వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. అంతేగాని డిస్కరేజ్ చేయకూడదు అనమాట. నువ్వు చేయలేవు, నీకు చేత కాదు, నీ వల్ల కాదు అనుకున్నావు అనుకో, అది మళ్ళీ రేపు ఓళ్ళే కానీ అయితే అప్పుడు తలక ఏడ పెట్టుకోవచ్చు చెప్పు. కాబట్టి ఇలా మనం ఊర కుక్క లెక్క అయితే దయచేసి ఎవరు వాగకూడదు. కాబట్టి పిచ్చి కుక్క లెక్క, అది ఏ పిచ్చో అందరూ తెలుసు. కొంతమందికి కొన్ని రకాల పిచ్చులు ఉంటాయి. ఏపీ ప్రజల్లో కొంతమందికి కొన్ని రకాల పిచ్చులు ఉంటాయి. ఈ తెలంగాణలో కొంతమందికి అదొక పిచ్చి ఉంటుంది. నేను చెప్పేది ఎవరికంటే కాస్త మెంటల్గా స్ట్రగుల్ అయిన వాళ్ళకి, అందరు కాదు, కొంతమందికి అదొక పిచ్చి ఉంటుంది అనమాట. కాబట్టి ఆ పిచ్చిలోంచి బయటికి రండి దయచేసి. గేమ్ ఆడే వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయండి, అంతేగాని డిస్క్రైబ్ చేయొద్దండి. కాబట్టి ఈరోజు గేమ్ ఆడేటువంటి 2 టీములకి, ఆర్సీబీ వర్సెస్ సన్ రైజ్, మన 2 టీములకి ఆల్ ద బెస్ట్. ఎవరు గెలిచినా కూడా కంగ్రాట్స్. ఎందుకంటే ఐపీఎల్లో కప్పు కొట్టేది మన దేశం కాబట్టి 2 టీములకి ఆల్ ద బెస్ట్. ఇద్దరు బాగా ఆడాలి. కానీ మనం ఏంటంటే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ అనమాట. నేను ఎస్ఆర్హెచ్ ఫ్యాన్, ఒక ఎస్ఆర్హెచ్ ఫ్యాన్గా చెప్తున్నా. ఎవరైతే కష్టపడతారో వాళ్ళే గెలవాలి. జై బోలో భారత్ మాతాకి జై. జై హింద్.